అధిక కొవ్వు వల్ల ఇంతకుముందు మనం మధుమేహం, మేహ వ్రణాలు, ఇంకా భగంధరం ఈ వ్యాధులు వస్తాయని మనం తెలుసుకున్నాం. వీటితో పాటు కొంతమందిలో అధిక రక్తపోటు కూడా పుడుతుంది. అధిక కొవ్వు వల్ల అధిక రక్తపోటు కూడా పుడుతుంది. ఈ అధిక రక్తపోటుని నివారించుకోవడానికి ఒక సులువైన మార్గం మనం ఇప్పుడు చెప్తున్నాం. జాగ్రత్తగా రాసుకోండి. తులసాకు, కొత్తిమీరి, కరివేపాకు, పుదీనా, ఇవి 4 మన వంటింట్లో ఉన్నాయి. తులసాకు మన ఇంట్లో పెంచుకుంటాం. ఇవి 4 ఆకులు తీసుకొని పొళ్ళు చేసుకొని పొళ్ళను అన్ని బాగా కలిపి ఒక గ్లాస్ సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని ప్రతిరోజు 2 పూటల ఆహారానికి గంట ముందు అర చెంచా నుండి 1 చెంచా పొడి ఒక గ్లాస్ మంచినీటితో సేవిస్తూ ఉంటే ఈ అధిక బరువు వల్ల పుట్టిన అధిక రక్తపోటు ఏదైతే ఉందో అది క్రమంగా తగ్గిపోతుంది. దానికి పొడి చేయండి, హాయిగా ఒక చెప్పేప్పుడు నోట్లో దాన్ని చేయండి. నెలకొస్తే అదే తిని లేకపోతే ఎక్కడ నుంచి వస్తుంది రక్తం? రక్తములో ఉన్నటువంటి వేడి తగ్గుతుంది. అదేవిధంగా ఎక్కడెక్కడ గడ్డల గట్టుకుపోయినటువంటి కొవ్వు కూడా పరుగుతుంది. ఇది ఇప్పుడు చెప్పినటువంటి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, తులసి ఇవి ఒక పక్కన కొవ్వును తగ్గిస్తాయి. అలాగే అతి కొవ్వు పెరగటం వల్ల రక్తంలో చేరినటువంటి ఈ చెడు కొవ్వును కూడా కరిగిస్తాయి. లోపల నుంచి కూడా కాలేయాన్ని కాపాడతాయి. సూర్యుడు, ఇటు చంద్రుడో క్లీకమో, అలాగే మధ్యలో ఉండేటువంటి కులోమ గ్రంథి, అగ్ని చక్రం, ఈ 3టిని కంటికి రెప్పలాగా కాపాడేటువంటి ఈ చక్కని పదార్థాలు మన ఇంట్లోనే ఉన్నాయి అని మీ అందరికీ గుర్తు చేస్తూ, మన వంట ఇల్లే వైద్యశాల, ఇల్లాలే వైద్యురాలు అని మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలని మీకు మరలా జ్ఞాపకం చేస్తూ, అలా గుర్తుపెట్టుకున్న నాడు, ఇంట్లో పదార్థాలు వాడుకున్న నాడు మాత్రమే మీరు ఇంటికి దీపాలుగా మారతారు, లేకపోతే ఇంటికి శాపాలవుతారు అని మరలా మా ప్రియమైనటువంటి కూతుళ్లకు, కోడళ్లకు హితవు పలుకుతూ, ఇప్పుడు మా ప్రియమైనటువంటి కొడుకులు, మా మేనల్లుళ్ళు, మీ అందరికీ అవసరమైనటువంటి మంచి మార్గాన్ని ప్రగతికి మూలం పురుషుల్లో మనం చెప్పుకుందాం. బిడ్డలు చూస్తూ ఉన్నాం.